ఒంగోలులో జనసేన పార్టీ సమావేశం రసాబసాగా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరి మీద ఒకరు భౌతిక దాడులకు పూనుకోవడం జరిగింది. ఒంగోలులో బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో కూడా మరి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, టిట్కో చైర్పర్సన్ అయినటువంటి అజయ్ గారు, అదేవిధంగా మరి అహోడా చైర్మన్ వరుణ్ గారు, మరి తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు వీరంతా ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ డీలిమిటేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ కార్యకర్తలు నాయకులతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఎప్పుడైతే అజయ్ స్టేజ్ మీదకి వచ్చాడో అప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్త ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అక్కడ గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. వారిని మరి చల్లార్చే ప్రయత్నం చేసి అక్కడ ప్రసంగాన్ని కూడా మొదలుపెట్టి మరి డీలిమిటేషన్ గురించి కూడా వక్తలు మాట్లాడటం జరిగింది. అయితే ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం కూడా అక్కడ వారు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగటం జరిగింది. వీటిని క్యాప్చర్ చేసేందుకు, వీటిని షూటింగ్ చేసేందుకు అక్కడ కొంతమంది జర్నలిస్టులు ఫోన్లో వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటే మరి ఆ నెల్లూరుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ఆ జర్నలిస్టుల దగ్గర ఆ ఫోన్లు లాక్కొని కాసేపు వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. చివరకు మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కలగజేసుకొని వారికి ఫోన్లు ఇప్పించే ప్రయత్నం చేశారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి మరి ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మనకి ఒంగోలులో ఎప్పుడు కూడా జరగల. మన తిరుపతిలో చూసాం, అక్కడ కూడా ఒక జర్నలిస్ట్ మీద దాడులు చేయటం జరిగింది. పెళ్ళోళ్ళు బాగానే ఉన్నారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు తన్నుకుంటున్నారంటే మరి ఇదే పరిస్థితి. వాళ్ళు ఏదైనా పార్టీ కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవచ్చు, కానీ మరి న్యూస్ కవరేజ్కి వచ్చినటువంటి జర్నలిస్టులను దాడులు చేయటం ఇది ఒంగోలులో ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ లోకల్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు మీడియా సమావేశం ఉంటుంది, ఈ వార్త కవర్ చేయండి అని వాళ్ళు మెసేజ్లు పెడితేనే జర్నలిస్టులు వెళ్ళారు. జర్నలిస్టులు మరి కమ్యూనికేషన్ లేకుండా ఏం బాలా, మరి జర్నలిస్టులను పిలిచి దాడులు చేయటం వెనక కూడా ఒంగోలులో కొత్త సంస్కృతి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కార్యక్రమాల కవరేజ్ మాత్రం కావాలి, కానీ జర్నలిస్టులు బాగోగులు ఊడు పట్టించుకోవట్లా. అంటే దాడులు చేస్తే వాళ్ళు అనగదొక్కచ్చు అనే ధోరణిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక జర్నలిస్టు వ్యక్తి మీద ఆధారపడి కుటుంబ సభ్యులు వారంతా కూడా ఉంటారు. సో ఒక జర్నలిస్టు వార్త కవరేజ్కి వచ్చినటువంటి కెమెరామెన్ల మీద మీ ఇష్టారీతన మరి ఫోన్లు లాక్కొని వాళ్ళతో గొడవలు పడి వాళ్ళని నెట్టడం రాజకీయంగా కూడా ఇది మంచి సంస్కృతి కాదు. నెల్లూరు వాళ్ళు వచ్చి ఒంగోలులో రౌడీజం చేస్తారా? ఒంగోలులో లేరా? మేము కనుకున్నట్టయితే నెల్లూరు వాళ్ళకి చూపించేవాళ్ళమే. ఇవన్నీ ఎవడు భయపడ్డా, ఇక్కడ జనాలను భయపెట్టాలా, నెల్లూరు నుంచి వచ్చే భయపడేవాడు లేడు. సో ఆ నెల్లూరు వాళ్ళకి చెబుతున్నాం, మీ పరిధుల్లో మీరు ఉండాలా. ఏదో ఎక్కడికొచ్చి కెమెరామెన్ల మీద దాడులు చేస్తే ఎవడు గాజులు దొరుకుకొని లేరు. సో పద్ధతిగా ఉండాలని కూడా మరి రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. మనం చూస్తే తిరుపతిలో కూడా అదే పరిస్థితి. మీరు కొట్టుకోండి, సావండి, జర్నలిస్టుల మీద దాడులు పూనుకోవటం ఏంది అసలు? మీకేమో భయంకరమైన కవరేజీలు కావాలా? ఇది మంచి సంస్కృతి కాదు. ఒంగోలులో ఎప్పుడు లేదు. ఏదైనా ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్తే కనీసం అక్కడికి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్ తిన్నారా అని అడిగే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికైనా కొంతమంది కూడా ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు వాళ్ళు కూడా ఇలాంటి మీటింగులకు వెళ్లకుండా ఉంటే మరి మన సేఫ్ సైడ్లో మనం ఉండాలా. అది కూడా జర్నలిస్టులకు నేను సూచిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, ఎవడికి వాడు మోనార్కుల్లాగా ఫీల్ అవుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నెల్లూరు వాళ్ళు వచ్చి ఒంగోలు రౌడీజం చేస్తే ఇక్కడ భయపడే ఊళ్ళు లేడని కూడా జర్నలిస్టు సంఘాల నాయకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా పార్టీ నేతలు పెద్దలు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల మీద దాడులు చేస్తే పార్టీ కార్యకర్తలని నాయకులను కంట్రోల్ చేయని వాళ్ళు రాష్ట్ర రాజకీయాలు శాసిస్తారా? ఇది ఎప్పుడు లేదు. ఒంగోలులో కొత్తగా మొదలవుతుంది. రాజకీయాల్లో మరి దాడులు ప్రతిదాడులు అనేవి కార్యకర్తలు నాయకుల మధ్య ఉంటాయి, కానీ కవరేజ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు తనుకుంటేనే కదా వీళ్ళు వీడియోలు తీస్తుంది. తనుకోపోతే ఎందుకు తీస్తారు? సో ఆ తనుకునే విధానాన్ని మానుకుంటే మంచిగా కవరేజ్ చేస్తారు. అసలు మీడియా ఎలా లేదంటే రారు కదా. ఇది మా పర్సనల్ మీటింగు, అక్కడే గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉండి ఇది పర్సనల్ మీటింగ్ అండి, మీడియా ఎలా లేదంటే ఊరు లోపలికి రారు కదా. మీడియాను పిలుచుకోవటం ఎందుకు, దాడులు చేయటం ఎందుకు? ఇది రాజకీయంగా ఒంగోలులో కూడా తీవ్రంగా చర్చ నడుస్తూ ఉంది మనం తెలియజేసుకోవచ్చు.